కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో ఉన్న రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ నుంచి వచ్చే 4 రోజులు రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఇవాళ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ కేంద్రం పేర్కొంది. నేటి నుంచి 3 రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయి. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఒక్కసారి మాన్సూన్ వివరాల్లోకి వెళ్తే నైరుతి సీజన్లో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 70.36 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే ఏకంగా 91.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 31% అధికమని రాష్ట్ర ప్రణాళిక శాఖ అధికారులు తెలిపారు. 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, 9 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ నెలాఖరులో నైరుతి రుతుపవనాల సీజన్ ముగుస్తుంది. సీజన్ ముగిసే నాటికి వర్షపాతం గణాంకాలు మరింత పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా వర్షపాత నమోదును పరిశీలిస్తే 108 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 283 మండలాల్లో అధిక వర్షపాతం, 216 మండలాల్లో సాధారణ వర్షపాతం, 5 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉన్నట్టుగా అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రైట్, ఓవరాల్గా ఈ మాన్సూన్ అలాగే వర్షపాతం వివరాలు మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. థ్యాంక్ యూ హరి. బంగాళాఖాతంలో ఇప్పటికే 2 ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల 24 గంటల్లో సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా బలపడేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. దీని ప్రభావంతో ఇటు కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని, అలాగే మిగతా అన్ని చోట్ల కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇటు రాయలసీమలో కూడా తేలికపాటి వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గడిచిన వారం 10 రోజులుగా వేసవిని తలపించేటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇది కాస్త చల్లటి కబురుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు వేసవిని తలపించేటువంటి విధంగా ఒక్కపోత కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే తాజాగా వచ్చినటువంటి అల్పపీడనం అలర్ట్ తో పూర్తిగా వర్షాలు పడేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతోంది. రేపటికి సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా బలపడిన తర్వాత దాని గమనం ఏ దిశగా ఉంటుంది, ఏ దిశగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది, అది క్రమంగా మరింత బలపడి వాయుగుండంగా మారుతుందా లేదా అనే అంశాలు తదుపరి వెదర్ బులెటిన్ లో వెల్లడిస్తామని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇప్పటి వరకు మాత్రం కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి జిల్లాల్లో, ఇటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటు ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 4 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. హరి. ఓకే అనిల్. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో 2 ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. దీంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడుగుదాం. సుష్మిత, చెప్పండి. తెలంగాణలో కూడా వర్షాలు అని చెప్తున్నారు. సో ఇప్పటికే 31% అధికంగా నమోదైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం ఏం చెప్తున్నారు అధికారులు, అప్డేట్ ఏంటి? బంగాళాఖాతంలో 2 ఆవర్తనాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ 2 ఆవర్తనాల కారణంగా ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది బంగాళాఖాతంలో. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ
హెచ్చరికలు జారీ చేసింది. సో 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది కూడా చెప్తున్నారు. అయితే గత వారం రోజులుగా చూస్తున్నాము, ఉక్కపోతతో ఎంతో అలమటిస్తున్నారు. రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఉన్నట్టుండి రాత్రి సమయాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ప్రతి 2 రోజుల నుంచి. సో ఈ నేపథ్యంలో ఇవాటి నుంచి మరి వచ్చే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ భారీ వర్షాలు రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇదే ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు కూడా అప్పుడప్పుడు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రాత్రి సమయాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా దానికి అకార్డింగ్ కూడా వాహనదారులు ప్లాన్ చేసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. సో వచ్చే 3 రోజుల పాటు పూర్తిగా కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. హరి రైట్ సుష్మిత.